నెక్స్ట్ పార్వతి పిన్ని. పిన్ని కమ్ ఆన్. నేను చేయడానికి మీ బాబాయ్ ఏం చేశాడని? వాడు ఎలా అంటాడో అదే చెయ్యవే. సరే చేస్తా. చెయ్యి. ఏమండి? ఏంటే? ఓ ఏమండి, అది బిట్టుగడి స్కూల్ ఫీజు మీ అన్నయ్యని అడగండి. సరే నేను అడుగుతానులే. అన్నయ్య, చెప్పు శివరాం. బిట్టుగడి స్కూల్ ఫీజు. అదే అడగడానికి అంత మొహమాట పడతావేంటి శివరాం? జానకి, ఆ డబ్బులిచ్చి పంపించు. అవును, పద్మగారిని మర్చిపోయారు కదా. లేదు శౌర్య, అత్తయ్య మల్టీ టాలెంటెడ్. అందరిలా ఒకేసారి నటించి చూపిస్తారు. ఓకే కరెక్ట్. నేనా? ఏమే, నువ్వు దశావతారానికే అక్కవే, చేయగలవే. చెయ్యి, వెళ్ళు, చెయ్యి. అత్తయ్య, come on అత్తయ్య. ఇందాకనే కదే నటించడం బాగా వచ్చాను. చెయ్యండి అత్తయ్య. అదే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చెయ్యమ్మా. చెయ్యాలి చెయ్యాలి. ఒరే రఘు, నేను గుడికెళ్ళొస్తానురా. జాగ్రత్త అమ్మా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఏమండి, నేను గొడుగు తెచ్చిస్తాను. అత్తయ్య గారు, గొడుగు తీసుకోండి. మంచి పని చేసావు జానకి. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమే పద్మ, రాత్రికి ఏం వంట చేసావే? పాలకూర పప్పు చేశానండి. మందులో ఒక ఆమ్లెట్ ఏమైనా వేసిస్తావేంటే? మొహం పగిలిపోద్ది. తాగించాలు తిని పడుకోండి. పార్వతి, శివరాం ఎక్కడా? బావగారు, మీరే ఆయనకేదో పని చెప్పారని మార్కెట్ దాకా వెళ్ళినట్టున్నారు. అమ్మా,